కానీ దేహం నేను అనేమో ప్రతిసారి అనుకోవట్లేదు. కానీ దేహం తాలూకా దాని అవసరాలే, దానికి కావలసిన ఇష్టాలు కానీ ఇవన్నీ మాత్రం పదే అడుగుతూనే, మనసు అడుగుతూనే ఉంది. మనసులో ఉన్నాయి కదా అవన్నీ. అంటే మనసేగా అనుకునేది, అడిగేది. దేహాత్మ భావన ఇప్పుడు దేహానికే మనసుకే. దేహాత్మ భావన దేహానికి సంబంధించిన భావన. ఇప్పుడు దేహానికి ఆత్మకి దేహము నేనన్న భావన ఆత్మకి, అంటే ఆత్మకు కూడా కాదు, దేహంతో ఉనికికి సంబంధం వచ్చాక ఏర్పడ్డ సంబంధంలో మనసు ఏర్పడి దేహానికి వచ్చిన భావన, అది దేహాత్మ భావన. అంటే దేహానికి ఆత్మభావన ఉండదు, దేహ భావన ఉండదు, జడం కదా అది. ఇదంతా మనసులో జరిగేదే, ఆత్మలో కూడా జరగదు. సంబంధంలో మనసు ఏర్పడదు కాబట్టి ఆ మనసుకి ఏర్పడదు, అందుకని దేహాత్మ భావన దానికి వచ్చింది. మరి ఇక దేహాత్మ మనసుకి ఏ గుణాలు ఉన్నాయి? ఇప్పుడు మనసుని కడిగి చిత్తమాలిన్యము, చిత్తశుద్ధి కలిగితే మనసుకి దేహాత్మ భావన పోదా? అందులో అది ఒకటి కాదా? ఏం రవి గారు, ఇప్పుడు బట్టకి బయట పొద్దున్న లేచి బయట తిరిగి వచ్చిన తర్వాత రకరకాల ఏమంటున్నాయో ఉతికితే అన్నీ పోతున్నాయి కదా. మురికి అనే మాటలో ఈ మురికే ఆ మురికి అని కాదు కదా. మురికి మరక ఏదో త్రిబులెక్స్ మరక మంచిదే, మరక మంచిదే అని అలా కాదు కదా. ఏదైనా పోతుంది కదా కడిగితే. అట్లా మనసు ఎప్పుడైతే మాలిన్యం పోయిందో, అందుకనే పెద్దల పవిత్రమైన మనసే ఆత్మ, పవిత్రమైన మనసునే ఆత్మ అన్నారు. అట్లానే మనసు ఆత్మ ఒకటేనని తెలియటమే ఆత్మదర్శనం. అది ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు, జ్ఞానులు చెబుతున్న మాటలు, ప్రమాణం, అది నిరూపణ లేదు. అందుకని ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకునేటట్టయితే ఇక దేవతలకి ఇవేవి ఉండవు. కానీ మనసుకు సంబంధించినవి దేహాత్మ భావన ఉండదు, దేహ భావనకు సంబంధించినవి అందులో కొన్ని ఉంటాయి. ఇక్కడ సద్గురుదేవులు మనకి దేవతకి మనిషికి ఉన్న తేడాని ఇక్కడ వివరణ చేస్తున్నారు. సద్గురువులు అంటే వాళ్ళే రవి గారు. సృష్టి రహస్యము, జీవరహస్యము తెలిసిన వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే సద్గురువులు. ఆత్మహత్య కంటే ఆత్మహత్య దేనికి చేసుకుంటాం? ఆత్మహత్య అంటే నేను దేహం అనే భావన, దేహాత్మ భావన ఉంది కదా, దేహాన్ని వదిలించుకుంటే చాలు అనుకుంటున్నాం. దేహాన్ని వదిలించుకుంటే చాలదు, దేహం నేనన్న భావన వదిలితే అప్పుడు